అని దేవుని ధ్యానించుకున్నాం. లూకా సువార్త 2వ అధ్యాయము 52వ వచనం. యేసు జ్ఞానవంతును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. లూకా సువార్త 2వ అధ్యాయము 52వ వచనంలో యేసు జ్ఞానవంతును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. పిల్లరా, జ్ఞానము తక్కువైతే దేవుణ్ణి అడగమని వాక్యము తెలియజేస్తాం. అంటే దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధిలో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఒక వ్యక్తికి ఏ విషయంలోనైనా సరే జ్ఞానం కావాలి అంటే దేవుని దగ్గర మొరపెట్టుకోవాలి, ఆయనపై ఆధారపడాలి. అప్పుడు మాత్రమే మరి జ్ఞానం అనేది అనుగ్రహించబడుతుంది. యాకోబు పత్రిక మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల వారు దేవుని అడగవలెను, అతడు దేవుని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహించబడుతుంది. ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. మరి యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో మీలో ఎవరికైనాను జ్ఞానము కొద్దిగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను. మనకి అనారోగ్య సమస్య వచ్చినా కానీ, ఆర్థిక ఇబ్బంది వచ్చినా కానీ దేవుణ్ణి అడగాలి. అడిగితే అప్పుడు అతనికి అనుగ్రహింపబడును. ఆయన మరి ఎవరిని గద్దింపక అందరికీ ధారాళంగా దయచేయబడు. స్తోత్రం, హల్లెలూయా. అంటే ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, వాక్యం ద్వారా హెచ్చరిస్తా ఉన్నాడు. నీకు ధారాళముగా అతడు ఏమాత్రం సందేహం విశ్వాసంతో అడగాలి. ఏమాత్రము సందేహం విశ్వాసంతో అడగాలి. ఇక్కడ మనకి దేవుని యొక్క వాక్యం ద్వారా నీవు అడిగేటప్పుడు సందేహింపగా అడగమని చెప్పి ప్రభు అడుగుతున్నాడు. జ్ఞానం కావచ్చు, మరి కొలసీ పత్రిక అంటాడు, బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నాయి. బుద్ధి ఆయన దగ్గరే ఉందంట, జ్ఞానం ఆయన దగ్గర ఉందంట, సర్వసంపదలు కూడా ఆయన దగ్గరే ఉన్నాయి. మరి యేసు ప్రభు వారు తాను పుట్టిన దినాలలో ఒకసారి వాళ్ళ అమ్మగారితో కలిసి నాన్నగారితో కలిసి ఆయన మందిరానికి వెళ్ళారు. మరి యెరూషలేము వెళ్ళినప్పుడు ఆయన 12 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు పస్కా పండుగ ఆచరించడం కోసం వాళ్ళు బాలుడు జ్ఞానంతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను. దేవుని దయ ఆయన మీద ఉండెను. స్తోత్రం, హల్లెలూయా. ఆ సందర్భంలో యెరూషలేముకి యేసు ప్రభు 2 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు వాళ్ళ అమ్మగారు నాన్నగారు వాడుకు చొప్పున యెరూషలేము దేవాలయానికి తీసుకొని వెళ్ళారు. వెళ్ళినప్పుడు జనసమూహంలో ఆయన తప్పిపోయాడు. తప్పిపోతే ఆయన దేవాలయంలోకి వెళ్ళి 3 రోజులు శాస్త్ర
శాస్త్రులతోటి పరిచయాలతోటి వాక్యం గురించి తర్కిస్తాము. యెషయా గ్రంథం గురించి తర్కిస్తాము. మాకు మీరు చూసుకోకుండా వెళ్ళిపోయిన తర్వాత ప్రభు కనపడలేదు, యేసు ప్రభు కనపడలేదు. అయ్యో నా ప్రభువేడు అని చెప్పి మళ్ళీ ఏడుస్తూ ఉంటే మళ్ళీ ఎక్కడైతే స్టార్ట్ అయ్యారో అక్కడికి వెనక్కి తిరిగి వచ్చారు. వచ్చినప్పుడు ఈయన చర్చిలో కూర్చొని, మందిరంలో కూర్చొని 3 రోజుల నుంచి వారిని ప్రశ్నలు అడుగుతూ, మరి వాళ్ళు ఆయన ప్రశ్నలు అడుగుతా ఉంటే సమాధానం చెప్తా ఉన్నారు. చాలా మంది అంటే చర్చికి వచ్చినట్ట ఆశ్చర్యపోతున్నారంట ఆ బాలుడు మాట్లాడే మాటలను చూసి. ఏంటి అబ్బాయి ఎంత జ్ఞానం ఎక్కడ చేసి చిన్నప్పటి నుంచి బైబిల్ చదువుతున్నాం మనం, బైబిల్ బోధిస్తున్నాం మనం. ఒక్క మాట కూడా పలుకుపోకుండా తగ్గించి వాదించి చెప్తున్నాడు. ఎంత జ్ఞానం నిండుకున్న వ్యక్తిని మనం మరి ఇప్పుడే చూస్తున్నాం అని చెప్పి వాళ్ళు ఆశ్చర్యపోతా ఉంటే, మరి ఆయన మాటలు విన్నవారంతా విస్మయం అంటారంట. విస్మయం అంటే ఆశ్చర్యపోయారు. ఇంత జ్ఞానంగా ఈ అబ్బాయి మాట్లాడుతున్నాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఏ ఊరు, ఎవరి కొడుకు, ఇలా నాన్న ఎవరు, తండ్రి ఎవరు, తల్లి ఎవరు అని చెప్పి వాళ్ళల్లో వాళ్ళు తర్కించుకుంటామంటే మరియమ్మ గారును యేసేపు గారు కూడా చూసి మిక్కిలి ఆశ్చర్యపడ్డారు. అబ్బాయి మన కొడుకేనా, రోజు మనతో పాటు కలిసి వడ్రంగి చేస్తున్నాడు, మంచిగా తెచ్చిస్తున్నాడు, నీళ్లు మోస్తున్నాడు, కావాల్సిన అవసరాలు తీసుకొచ్చిస్తున్నాడు, కానీ దేవుడి యొక్క మాటలు లేకుండా అబ్బాయి మాటలు అని వాళ్ళు కూడా అక్కడ కూర్చొని యేసు ప్రభు మాట్లాడుతూ ఉంటే వాక్యంతో ఆ శాస్త్రంతో తర్కిస్తూ ఉంటే ఆశ్చర్యపై ఆపద నిలుగులు పట్టి వస్తారంట. తెలుసా నిలుగులు పట్టి వస్తుంటే మాట ఉండదు, ఏముండదు, ఆపద ఆశ్చర్యపెట్టాక విగ్రహాల నుంచి చూస్తూ ఉంటారు. అట్లా వాళ్ళిద్దరూ అక్కడ వచ్చి కూర్చొని చూస్తూ ఉంటే వాళ్ళకి మైండ్ పోయింది. అసలు మనం ఎంత జ్ఞానవంతులైన అబ్బాయిని చూస్తున్నామా అని చెప్పు ప్రభుని గుర్తించక ఆశ్చర్యపోయారు. అప్పుడు మరియమ్మ గారు అంటది, ఆయన తల్లి, కుమారుడా మమ్మల్ని ఎందుకు ఎలాగో చేసిందివి, ఇదిగో నీ తండ్రియు నేను దొరకపడుచు నిన్ను వెదకుచుంటుమని ఆయనతో చెప్పగా, ఆయన మీరేలా నన్ను వెదకుచుంటిని, నేను నా తండ్రి కళ్ళ మీద నుండవల్లని మీరు ఎదురా అని వారితో చెప్పారు. చూసారా, మీరు నన్ను ఎందుకు ఎదుగుతున్నారు, నాతో పని ఏంటి మీకు అసలు, నేను నా యొక్క పనులకు తండ్రి యెహోవా పని మీద వచ్చాను, ఆ విషయం మీకు తెలియదా, కన్యక కలగకపోతే కుమారుని అని హిమాలయుని పేరు పెట్టబడిన వాక్యం నెరవేర్చి నీ యొక్క గర్భంలో నేను జన్మించి యేసుని పేరు పెట్టబడి జన్మించాను కదా, ఆ విషయం మర్చిపోయామనే మాట మరియమ్మ గారికి గుర్తు చేశారు. ఆమెకి పోయింది నిజమే, ఇప్పటిదాకా బాబు మా కొడుకు అని చెప్పి గుర్తులాడుతున్నాం, ఇతర పడుతున్నాం, మంచులు పంపిస్తున్నాం, వడ్రంగా బాడ తెప్పిస్తున్నాం, ఊరు తెప్పిస్తున్నాం, పని చేపిస్తున్నాం అని చెప్పి వాళ్ళు కొంచెం నొచ్చుకొని ఆ మాటకి అయితే ఆయన తమతో చెప్పిన మాటలు వారు గ్రహింపలేదు. ఆ మాటలు అన్నాడు కానీ ప్రభు వీళ్ళకి అర్థం కావాలి. అబ్బాయ మా బంగారం, మా వెండి, మా సౌరిలే, మా అమ్మోలిలే అని చెప్పి మురుసుకోవడం సరిపోతుంది, కానీ దేవుడు సంగతి వాళ్ళకి గ్రహించలేదు. ఇక గ్రహించబోయేసరికి అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతులకు వచ్చి వారితో కూడా లోబడి ఉండెను. ఇక వెంటనే ఆయన వాళ్ళ అమ్మగారితో నాన్నగారితో కలిసి ఇక్కడ పిలవాడు కదా, మళ్ళీ నజరేతుకి వెళ్ళిపోయాడు. ఎక్కడి నుంచి, యెరూషలేము నుంచి నజరేతుకి వెళ్ళిపోయి అక్కడ ఈ మాట రాయబడ్డది. ఏమంటే ఆ తల్లి ఈ సంగతులన్నింటినీ తన హృదయంలో భద్రము చేసుకున్నాను. నా కుమారుడు యేసు యెరూషలేము దేవాలయంలో మాట్లాడుతుంటే వాళ్ళందరూ ముక్కు మీద వేసుకొని చూస్తున్నారు, వింటున్నారు. నేను నా భర్త ఆశ్చర్యపోయి చెప్పి ఆ మనసులో ఉంచుకొని ఆ మాటలే భద్రం చేసుకున్నాను, దాచుకున్నాను. అప్పుడు అన్నాడు, యేసు జ్ఞానవంతుడు. ఇక
జ్ఞానము అంటే ఏ జ్ఞానము? దేవుని జ్ఞానం, దేవుని యొక్క వాక్యంతో నిలుకున్న జ్ఞానం. మరి ప్రభు మాట్లాడుతున్నాడు ఆ మాటల ద్వారా. మరి ఎప్పుడైతే యేసు ప్రభు వారు ఒక మాట అన్నారండి, ఈ లోక జ్ఞానము వెరితనము కాదా అన్న. ఈ లోక జ్ఞానము వెరితనము కాదు. ఈ లోకపు ధర్మ కార్యాలు మృతి గుడ్డలు కావా? మృతి గుడ్డలు కావా? ఇప్పుడు నేను చాలా ధర్మం చేశా, చాలా దానధర్మాలు చేశా, బట్టలు ఇచ్చా, వస్తువులు ఇచ్చా, బంగారం ఇచ్చా, వెండి ఇచ్చా అని చెప్పుకుంటే అన్నీ ఇచ్చావు, కానీ నీ హృదయం డబ్బులు ఇవ్వకపోతే అవన్నీ మునిగిపోట్లే అని చెప్పి స్తోత్రం హల్లెలూయా. నాతో ఒక సహోదరుడు మాట్లాడుతూ ఉంటే, నువ్వు 6 మండలాలకు లోన్ ఇచ్చావని చెప్తున్నావు, 10 కోట్లు ఇచ్చావని చెప్తున్నావు, పేదలకు సహాయం చేశాను చెప్తున్నావు, పేదరికంతో వాళ్ళు బాధపడడంతో వాళ్ళకి పైకి తీసుకొచ్చాను చెప్తున్నావు, ఈ లోకపు జ్ఞానము వెలుతరం కాదా? మళ్ళా అన్నాడు, ఈ లోకపు ధర్మ కార్యాలు మృతిగుడ్డలతో సమానం కాదా? ఓహో, అంటే మానవ సేవయే మాధవ సేవ అని చెప్పి బైబిల్ వాక్యం చెప్తా ఉంది. అయినా కానీ మదర్ తెరీసా గారు యేసు ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించి సేవ చేస్తుంది. స్తోత్రం హల్లెలూయా. ఇప్పుడు నా మాట అర్థం చేసుకో. నీవు యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించి ధర్మకార్యాలు చేయి, కొన్నేళ్ళాగా దేవుడి ప్రార్థనకి సమాధానం ఇస్తాడు. యేసు ప్రభువుని అంగీకరించకుండా ఎంత ధర్మం చేసినా కానీ అది మురిగిపడ్డ లాంటిది. అంటే నీ సొంత రక్షకుడిగా యేసు ప్రభువుని అంగీకరించి మారు మనసు పొంది, పాప క్షమాపణ పొంది, పశ్చాత్తాపం పొంది, యేసు ప్రభువుని తెలుసుకొని ఆయన యొక్క వాక్యం ద్వారా కడగబడి ఆయన శరీరాన్ని రక్తాన్ని గురించి ఎవరైతే అనునిత్య మందిరంలో నాటబడ్డ మొక్కల్లాగా ఉంటారో వారి ధర్మ కార్యాలు నెరవేర్చబడతాయి. స్తోత్రం హల్లెలూయా. యేసు లేకుండా నువ్వు ఎన్ని ధర్మ కార్యాలు చేసినా కానీ పరలోక రాజ్యం నువ్వు చారం నరకానికే చారం. కాబట్టి యేసుని నమ్ముకుని దేవుని యొక్క జ్ఞానాన్ని తెలుసుకొని ఎవరైతే జీవిస్తూ ఉంటారో వారు తమ సొంత రక్షకుడిగా ఉన్న వ్యక్తులు ఆయన రక్తంతో కడగబడి శుద్ధీకరించబడి ఆయన రాజ్యంలో ప్రవేశించి ఆయన ఉండే చోట ప్రవేశిస్తారు. స్తోత్రం హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభువు జ్ఞానమందు పొందింది. ఇంకా సహోదరులారా, వయస్సును ఈ వయస్సునందును అనే మాటకి నేను అర్థం చెప్పాలంటే, ఏసియాకి కళ్ళు వస్తానండి. విచిత్రమైన అంగి వేసుకుని, నిరుడంగి వేసుకుని వాళ్ళ అమ్మా నాన్న కాడికి పోయి, అమ్మ నాన్న మీ పళ్ళ మొత్తం కింద పడ్డాయి, నా పళ్ళు లేచింది అని చెప్పాడు. వయసు వచ్చి కుర్రోడు, నవనవలు ఆడేసుకున్నాడు. ఇక ఆ మాటకి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ అమ్మలు రే అమ్మా నాన్న మేము అందరం కలిసి నీకు నమస్కారం, శాస్త్రాంగ నమస్కారం చేయాలరా, దరిద్రం కలగన్నా దరిద్రుడు అని చెప్పి యేసేవుని గద్దిస్తే సూర్యచంద్ర నక్షత్రాలు వచ్చి నాకు శాస్త్రాంగ అప్పు నిన్నేమో మేము పడ్డామని చెప్పారు, ఇప్పుడు అమ్మా నాన్న పడ్డామని చెప్తున్నావా, నీకు పిచ్చి ముదిరింది అని చెప్పి మళ్ళీ కొట్టాను. ఎవరిని? ఏసీ బట్టి ప్రియ సహోదరులారా, ఆదికాండము 39వ అధ్యాయము 2వ వచనం చూసినట్లయితే, ఆదికాండము 39వ అధ్యాయము 2వ వచనం చూసినట్లయితే వాక్యం మాట్లాడుతూ ఉంది. చూడండి ఒకసారి. యెహోవా యేసేపునకు తోడయ్యుండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడకు ఆ ఐగుప్తుని ఎంట నుండెను. యెహోవా అతనికి తోడైన గనుక
అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసినని అతని యజమానులు చూసినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను. స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ యోసేపుని వాళ్ళ అన్నలు ఐగుప్తు దేశానికి మరి తీసుకురావడానికి కొంత సందర్భం ఏర్పడింది. అంటే ఐగుప్తు దేశంలో ఫరో యొక్క ఉద్యోగస్తుడు, రాజ సంరక్షక సైనాధిపతి పోతీఫరు ఆయన ఐగుప్తీయుడు యోసేపుని ఇష్మాయేలు యొక్క కొన్నాడు. ఎన్ని వెండి నాణాలు కొన్నారండి? 20 యేసుప్రభు వారిని 30 వెండి నాణాలకు అమ్మారు. యోసేపు 20 వెండి నాణాలకి అమ్మారు. వాళ్ళ అందరూ యవనస్తుడు. ఈ యవనస్తుడు యెహోవా యందు భయభక్తులు కలిగి ప్రార్థన చేసుకుని ఎక్కడైతే అడుగు పెడుతున్నాడో అక్కడ ఆశీర్వదించబడతా ఉంది. స్తోత్రం, హల్లెలూయా. 10 బస్తాలు కంటే 20 బస్తాలు. నాకున్న పశువులు 40 పశువులైన 100 మేకలు 1000 కూర్చొని ధాన్యం ఏట కూడా పంట పోయేది. నేను వచ్చిన పంట పోవట్ల బస్తాలు వచ్చి ఆశీర్వాదం తిరిగిపోతాను, ఆశీర్వదించబడతాను. ఆ పోతీఫర్ యోసేపును చూసి గ్రహించాడు, ఇతను రావడం వల్లే నాకు ఎంత ఆశీర్వాదం వచ్చింది. ఈ యొక్క ఇశ్రాయేలీయులు మరి ఈ కుర్రవాడు అడుగు పెట్టిన కాడ బంగారం అవుతా ఉంది అని చెప్పి ఒక సాక్ష్యాన్ని రాయించాడు. ఇక్కడ పోతీఫర్ మాటల్లో రాయించాడు. ఏమని రాయించాడు? యెహోవా యోసేపునకు తోడైయున్నది గనుక అతడు వర్ధిల్లుచు. స్తోత్రం, హల్లెలూయా. మనం ప్రార్థన చేసేటప్పుడు మన గ్రామం వర్ధిల్లాలి, మండలం వర్ధిల్లాలి, జిల్లా వర్ధిల్లాలి, రాష్ట్రం వర్ధిల్లాలి, దేశం వర్ధిల్లాలి, ప్రపంచం వర్ధిల్లాలి, ఆ తర్వాత నీ కుటుంబం వర్ధిల్లాలి. దేవుడు నీ యొక్క స్వార్థపూరితమైన ప్రార్థన చేస్తే దాన్ని అంగీకరించడు. ఇతరుల మీద ఎవరైతే కోరి ప్రార్థన చేస్తారో వాళ్ళని దీవిస్తా ఉంటాడు. స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడు లేచిపోయేటప్పుడు గది గ్రామాన్ని రక్షించుకోయ్యా, ఆ గ్రామాన్ని దీవించయ్యా, ఆశీర్వదించయ్యా, అభివృద్ధి పరిచయ్యా, కొత్తపల్లి గ్రామం అని చెప్పి ప్రార్థన కోసాడతామంటే ఈ తెగులు సమీపించనీయక, ఏ కీడైనా తరించేదనీయక. స్తోత్రం, హల్లెలూయా. ఏ తెగులు సమీపించదు, ఏ కీడు సమీపించలేకుండా ఆపత్కాలం యెహోవా కాపాడుతూ, రక్షిస్తూ, కంచె వేస్తూ వస్తాను. నాకు ఫోన్ చేశారు చాలా, మీ చర్చి మునిగిందా అన్నాడు. మా చర్చి మునగదయ్యా. ఎందుకని? విజయవాడ పట్టకపోయిందిగా, అది ఒడ్డునేగా ఉంది, నీళ్ళు అంత చెట్టు వచ్చినాయి కదా. ఎందుకంటే మాది గడ్డయ్యా, మా గడ్డ ముట్టి చంద్రపడి మండలమే ఉన్నది, అసలు మొత్తం బాగుంది. స్తోత్రం, హల్లెలూయా. అంటే దేవుడు ఏర్పాటు చేసిన ద్వీపం ప్రదేశం, మనకి ఇష్టమైన ప్లేస్. కాబట్టి ప్రభు ఆయన కన్నుల దీని మీద ఎప్పుడు కూడా కాపాడుతూ ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి యోసేపునకు తోడై ఉంది, ఆయన వర్ధులు చేస్తూ తన యజమానుని కూడా మరి తోడై ఉండి అతడు చేసినదంతయు అతని చేతులు యెహోవా సఫలము చేశాడు. స్తోత్రం, హల్లెలూయా. ఏ పని చేస్తే యోసేపు ఎక్కడ చేయబెట్టి అక్కడ సఫలం వెనక రాండ్లా ముందుకే. అది పోతీఫర్ గ్రహించాడు. యవనస్తుడు, దేవుని దాసుడు, బుద్ధిమంతుడు. మరి ఇతని యందు దేవుని కటాక్షం ఉంది, నాకు అర్థమైంది అని తెలుసుకొని అప్పుడు పోతీఫర్ అన్నాడు, అయ్యా నాయన, మరి
యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తుని ఇంటిని ఆస్వాదించను. యెహోవా ఆశీర్వాదం ఇంటిలోనేమి పొలంలోనేమి అతనికి దగ్గర సమస్తం మీదను ఉండెను. స్తోత్రం హల్లెలూయా. 5వ వచనం 39 5వ వచనం ఆదికాండం 39:5. కాబట్టి దేవుడు యోసేపు నిమిత్తము, ఎవరి నిమిత్తము ఇది ఆశీర్వదించబడిందంటే మందిరం నిమిత్తము, చర్చి నిమిత్తము కాపాడబడతాను. నీ బలం కాదు, నీ ఘనం కాదు, నీ కులం కాదు, నీ గోత్రం కాదు, నీ మతం కాదు, మందిరం నిమిత్తం, ఐగుప్తుని యొక్క యోసేపు నిమిత్తం, యోసేపు అలాగే మందిరం నిమిత్తం ఆశీర్వదించబడతాను. స్తోత్రం హల్లెలూయా. మొట్టమొదటి మాట మీకు ఒక మాట నేను చదివి చూపించాను. ఏదైనా మీరు దేవుని అడిగితే సందేహింపక విశ్వాసంతో అడగండి. స్తోత్రం హల్లెలూయా. సందేహింపక విశ్వాసంతో అడగండి. యాకోబు పత్రికలో 5వ వచనం మాట్లాడాను. అసలు నేను అన్ని చెప్పకూడదులే కానీ చర్చికి వచ్చి ప్రార్థన చేస్తున్నావు, పాటలు పాడుతున్నావు, వాక్యం చదువుతున్నావు, బయటికి పోయి బిగి తాగుతున్నావు, సీరియల్ తాగుతున్నావు, అబద్ధం అంటున్నావు, మోసం చేస్తున్నావు. సందేహం ఉందా లేదా? ఉంది. సందేహం ఉంది. పూర్తిగా దీని మీద భారం వేయగలను. అసలు ఫుల్లీ డిపెండ్ అపాన్ గాడ్ ఫర్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని పూర్తిగా దానికి అర్పించుకోవాలి. కీడైన నీవే, మేలైన నీవే, బరువైన నీవే, భారమైన నీవే, అయ్యా నీవే నాకు ఆధారం తండ్రి అని చెప్పి ఎప్పుడైతే నువ్వు ఆధారపడతావో అప్పుడు దేవుడు నిన్ను రక్షిస్తాడు, సంరక్షిస్తాడు, కాపాడుతాడు, సఫలం చేస్తాడు. లేకపోతే ఏమైందండి, మమ్మల్ని లాస్ వచ్చిందండి, నష్టం వచ్చిందండి, పంట పండలేదండి, అప్పు అయిందండి. నిన్ను నిమిత్తమే కదా. లోపలేమో పాపం దాచుకున్నాం, బయటకు వచ్చాం నోటితో చేసుకున్నామని చెప్పి ప్రార్థన చేస్తున్నాం. దేవుడు ఎట్లా ఆలకిస్తాడు? ఈ లోకంలో కామక్రోధ మతమత్సరాలు నీ యొక్క శరీరంలో దాచుకొని ప్రభు దగ్గర వచ్చి నువ్వు మొరపెడితే ప్రభు ఎట్లా ఆలకిస్తాడు నీ ప్రార్థన విన్నపాన్ని? ఒకసారి ఆలోచించు. ప్రభు మాట్లాడుతున్నాడు. యేసేపట ఆ ఇంటిలో మరి చూడండి, నాకంటే పైవాడు ఎవరు లేడు. నీవు చూడండి, ఇక్కడ ఒక్క మాట రాయబడ్డాక అతని భార్యను తప్ప అన్నిటి మీద అధికారం ఇచ్చాడు. అన్నిటి మీద అధికారం ఇచ్చాడు. కానీ యవ్వనస్తుని యేసేపు తన యవ్వన యొక్క జీవితాన్ని పాడు చేసుకుంది. తన వస్త్రం శక్తిని విడిచిపెట్టి పారిపోయింది. జైల్లో కూడా ఆశ్రయించబడ్డాడు. జైల్లో కూడా ఆ జైలు అధికారి అతని ఆఫీసర్లు ఒక లెటర్గా పెట్టాడు. ఆ కళ్ళ కళ్ళకు అర్థాలు చెప్పాడు. ఆ కళ్ళ కన్నులు పోయి రాజు చెప్పారు. మళ్ళీ పోయి ప్రధానమంత్రి అయ్యాడు. ఆ రాజ్యానికి 7 సంవత్సరాలు కరువు వస్తే దాన్ని దాచిపెట్టి కరువుకి మరి ఒక అండగా నిలిచాడు. కాబట్టి వయస్సు నందు యేసేపు తన జీవితంలో తన కుటుంబాన్ని కరువు కాలంలో కాపాడి వాళ్ళందరూ వచ్చి సాష్టాంగ నమస్కారం చేస్తే యేసేపు వెనకపోయి కుల్లి ఏడ్చిపెట్టు. తర్వాత వాళ్ళ అమ్మ అనేది సాష్టాంగ అమ్మ యుద్ధం అని ఇక్కడ పెడతారు అని చెప్పి ఆ తర్వాత ఆయన వాళ్ళ అమ్మకి అంటే లేదని పెద్ద తల్లి వాళ్ళ అమ్మ చెప్పి చేసేస్తారు ముందే వాళ్ళని యుద్ధం అని చెప్పి వాళ్ళు వచ్చాడు. అంటే నా ప్రియ సహోదరులారా, మరి వయస్సు జ్ఞానం దేవుని దయ చెప్పండి, దేవుని దయ. నా ప్రియులారా, యేసు ప్రభు వారు ఒక చోట కూర్చొని ఒక అరణ్య ప్రాంతంలో ప్రార్థన చేస్తూ ఉన్నారు, వాక్యం చెప్తా ఉన్నారు. అప్పటికే 3 రోజులు అయింది. పిల్లలు తల్లులు చిన్నలు పెద్దలు వచ్చి కూర్చున్నారు. ఆహారం లేదు. ఆహారం మర్చిపోయి నీళ్ళు మర్చిపోయి కూడా వాక్యం వెంటనే ఉన్నారు. అప్పుడు ప్రభుకి కొంత జాలి పుట్టి వాళ్ళ మీద దగ్గర పుట్టి, అయ్యా మీ వద్ద ఆహారం ఉందా, మీరు అందరూ పెడదామని చెప్పి అడిగాడు. మాకు ఎంతమందికి అన్న ఎక్కడి నుంచి పెడతాం మనం, బిడ్డలు చేపలు ఇంతమందికి ఎక్కడి నుంచి పెడతామంటే ఒక పిల్లవాడు బరాబర లేచి ఒక బుట్ట తీసుకుని ఆ బుట్టలో 5 లీటర్లు చేపలు తీసుకుని వచ్చి ప్రభు ముందు పెట్టి, అయ్యా ఈ నాకు ఉన్నాయని చెప్పి తీసుకొచ్చి పెట్టాడు.
ప్రభు అన్నాడు, వీళ్ళందరినీ వరుస పంక్తుల్లో కూర్చోబెట్టండి. వరుస పంక్తులకు వాళ్ళందరూ శిష్యులంటారు, ఎక్కడ తీసుకొచ్చారు. ఈ కానాను వివాహంలో నీటిని ద్రాక్షరసంగా మార్చిన సంగతి మర్చిపోయారు. ఆ నీటిని ద్రాక్షరసంగా మార్చిన ఆ యొక్క విందు యజమాని ఎక్కడిది ఈ ఆకలిలో చివరిలో ఇంత రుచికరమైన ద్రాక్షరసం వచ్చిందని చెప్పంటే ఎవరు మాట్లాడలేదు. అప్పుడు ఆ యజమాని మెచ్చుకుని బలా నమ్మకమైన దాసుడా అని చెప్పి కుమారుడిని ఆశీర్వదించారు. ఇక్కడ కూడా ప్రభు వారు 5 రెట్లు 2 చేపలు ఆశీర్వదించి ప్రార్థిస్తే 5,000 మందికి ఇంచుమించు వడ్డిస్తే 12 కప్పులకు ఎత్తారు. దేవుని యొక్క దయను బట్టి స్తోత్రం. హల్లెలూయా. 12 కప్పులు. నీ కుటుంబంలో కూడా 12 మాసాలు, సంవత్సరానికి 12 మాసాలు దేవుని యొక్క దయ మీద ఉండాలి. ఆహారానికి కొత్త రాకూడదు. 5 రెట్లు 2 చేపలాగా నీ కుటుంబం దీవించబడాలి. స్తోత్రం. హల్లెలూయా. ఆశీర్వదించబడాలి, అభివృద్ధి పొందాలి. ఆహారం కొత్త లేకుండా ప్రభు ఎలాగైతే 12 గంపలకు ఎత్తించాడో ఆ 12 గంపలకు ఆశీర్వాదం 12 మాసాలు నీ కుటుంబంలో దిగి రావాలి. స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఇక మనుషుల దయ. మనుషులంటే ధనవంతుడు లాజన్నారు. ధనవంతుడు ఉదాసీన వస్త్రాలతోటి తెల్లటి వస్త్రాలు వేసుకొని అన్నీ వేసుకొని ఆ ప్రాణమా తినుము త్రాగము సుఖించమని డ్యాన్స్ చేసుకుంటా సంగీతం పెట్టుకుంటా అతను లోకం ఉన్నంతకాలం కూడా వజ్రపంతులాలు, చైన్లు, లాకెట్లు మొత్తం దిగేసుకొని జీవించారు. ఇందాక మేము ఒక వాక్యం విన్నాం. ఒక ఆయన ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు, ఒక ఆమె తెలుగులో మాట్లాడుతుంది. మా ప్రియులారా, యేసు ప్రభువుని సొంత రక్షణగా నమ్ముకోండి. మీరందరూ కలుగురాజ్యం చేర్చబడతారు, లేకపోతే నరకానికి అప్పగించబడతారు. మనందరం పల్లవ దగ్గర కలుసుకున్నాం. రేపు వచ్చి మీకు చెప్తాను, నేను గ్యారంటీ లేదు. ఈ రోజే ఆఖరి సమయం. మీ హృదయాన్ని గౌరవించి నమ్ముకోండి, యేసు ప్రభువుని సొంతంగా అంగీకరించండి అని చెప్పి వాక్యం చెప్తాను. రేపు నేను ఉంటానని నీకు తెలియదు, వస్తానని కూడా తెలియదు. దేవుని చిత్తమై మనందరం దేవుని యొక్క పల్లవ కలుసుకున్నాం. నమ్మండి అంటే ఆయన పాల్గొన్న వాక్యం చెప్పిన తర్వాత ఒక ఆయన ముసలాయన వచ్చి నేను నమ్ముకుంటానని స్తోత్రం. హల్లెలూయా. నీ మాటల ద్వారా, నీ ప్రవర్తన ద్వారా ఎంతమందిని రక్షించావు, ఎంతమందిని ప్రభుత్వం నడిపించావు ఒక్కసారి ఆలోచించాలి. నీ మాటల ద్వారా, నీ ప్రవర్తన ద్వారా ఎంతమందిని ప్రభుత్వానికి నడిపించావు, ఎంతమంది రక్షించావు, ప్రభు రాజ్యం సిద్ధపరిచావు. స్తోత్రం. హల్లెలూయా. ఆలోచించు. ఎందుకంటే వెరీ గుడ్. ధనవంతుడు లాజరు విషయంలో ఇద్దరు చనిపోయారు. ధనవంతుడేమో నరకానికి చేర్చబడి ఎక్కడ పెడుతున్నాడు, అగ్నిలో కాల్చబడుతుంది. లాజరేమో చనిపోయి అబ్రహాములకు నానుకొని కూర్చున్నాడు. ఇప్పుడు ధనవంతుడు త్యాగేస్తున్నాడు. తండ్రి అయిన అబ్రహామా, నా సహోదరుని లాజరు పంపించినట్టు నీళ్లు వాటర్ అవుతాము, నాకు కనీసం అతన్ని వేరంగా ముంచి నీళ్ళు నా యొక్క గొంతులు వేయమను, నా దాహం చల్లారుదని చెప్పి అడుగుతా ఉంటే అప్పుడు అబ్రహాం అన్నాడు, ఇక్కడ మనుషుల ధైర్యం లేదు, ఇక్కడ మనుషుల ధైర్యమే లేదు, అంతా దేవుని ధైర్యం. మరి ఇంకొక మాట మీతో మాట్లాడడానికి నేను ఇష్టపడుతున్నాను. గనురాలైన సునేమీరాలు ఉందండి. గనురాలైన సునేమీరాలు ఎలీషా గారిని పిలుచుకొని నెత్తి మీద పెట్టి, దీపస్తంభం పెట్టి, మంచం పెట్టి, ఆహారం పెట్టి, వస్త్రాలు ఇచ్చి, ఆ ఊరు వచ్చినప్పుడల్లా ఎలీషా గారు ఆ ఇంట్లో నుండి బస చేసి ప్రార్థన చేసుకుని వెళ్తున్నాడు, బాకీ చెప్పి వెళ్తున్నాడు. ఇక్కడ ఆయనకు ఒక కొరత ఉంది, సంతానం లేదు, ముసలి అయిపోయింది. కాదు, కొత్త ముసలి అయిపోయాడు, ఆమె ముసలం అయిపోయింది. ఆస్తిపరుడు, బలం ఉంది, ఇల్లు ఉంది, వాడు. ఈ ఎలీషా గెహజీని పిలిచి అన్నాడు,
గహజీ ఆమె గారికి ఏమైనా అవసరం ఉందా కనుక్కోని చెప్పంటే వెళ్ళి అడిగితే, అమ్మ నీకు ఏమైనా అవసరం ఉందా అయ్యగారు అడుగుతున్నారని చెప్పంటే, నాకు అంతా ఉందయ్యా, ముసల్దాన్ని అయిపోయే సంతానం లేదు, ఇంకేం పెడతాను అయ్యా అని అంది. ఆ మాట పోయి ఆయన చెప్పాడు, అయ్యా అంతా ఉన్నానయ్యా కానీ సంతానం లేదంట, ఇప్పుడు పట్టుకొని చెప్పి ఆ మాడుకుందంట చెప్పంటే, ఎలీషా ప్రార్థన చేసి, అమ్మా మరుసటి ఆదివారం ఒక మంచి మనబిడ్డను చూపిస్తామని చెప్పి ఆ యొక్క మనుషుని ప్రార్థన ద్వారా దేవుడు ఆమె గర్భాన్ని తెరిచాడు. స్తోత్రం, హల్లెలూయా. ఆ తర్వాత ఆ రాజ్యంలో కరువు వచ్చింది. ఆమె పరదేశం వెళ్ళింది. పరదేశం వెళ్తే ఆమె పొలాన్ని ఇల్లు మొత్తం ఆక్రమించుకున్నారు. చుట్టుపక్కల వచ్చి మొత్తం ఆక్రమించారు. అప్పుడు వెళ్ళి ఆమె ఎలీషా గారితో చెప్పింది. ఎలీషా గారు వెళ్ళంటే ఆ మాటని రాజుగారు, రాజా నా యొక్క భక్తురాలు ఉంది, శిష్యురాలు ఉంది, సేవకురాలు ఉంది, ఆమె పొలాన్ని ఆస్తిని ఇల్లు మొత్తం ఆక్రమించుకున్నారు, దయచేసి మీరు ఆమె ఇప్పించారని చెప్పి అడిగాడు. అప్పుడు రాజుగారు తన యొక్క మంత్రులను పంపించి ఆక్రమించిన మొత్తాన్ని ఖరీదు చేసి ఇల్లు వాటిని పొలం అప్పచెప్పారు. స్తోత్రం, హల్లెలూయా. దేవుని దయతో పడి ఏ దయ కావాలంటే మనుషుల దయ, మనుషుల దయ కాదు. అప్పుడు దేవుడు యోగుతో మాట్లాడాడు. 36:11 చూడండి ఒకసారి. యోగు గ్రంథము 36:11 ఒక వాక్యాన్ని గురించి ముగించుకుందాం. యోగు 36:11. వారు ఆలకించి ఆయనను సేవించిన తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములు సుఖముగాను వెళ్ళవచ్చును. స్తోత్రం, హల్లెలూయా. ప్రభు మాట్లాడుతున్నాడు. వారు ఆలకించి ఆయనను సేవించిన తమ దినములు క్షేమముగాను తమ సంవత్సరములు సుఖముగాను వెళ్ళవచ్చును. దినములు సంవత్సరం రెండు మాటలు రాయబడి ప్రతి దినము క్షేమంగా ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. ఏ అపాయం లేకుండా, ఏ కీడు లేకుండా, ఏ ఇరుకు లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా, ఏ కష్టం లేకుండా, ఏ నష్టం లేకుండా, ఏ వ్యాధి లేకుండా, ఏ బాధ లేకుండా అనునిత్యము క్షేమముగా ఉండాలి. కృపాక్షేమం, కృపాక్షేమం, దేవుని కాపుదల. తమ సంవత్సరములు సుఖముగా వెళ్ళవచ్చు. అంటే దేవుని కాపుదలతో ఉంటే ప్రతిరోజు క్షేమము, ప్రతి సంవత్సరం కూడా సుఖముగా వెళ్ళిస్తాం. స్తోత్రం, హల్లెలూయా. అదండి దేవుని దయ, దేవుని దయ, దేవుని యొక్క క్షేమం, దేవుని యొక్క సుఖం. ఆయన ఇవ్వకపోతే అన్నం కూడా ఉండదండి, నిద్ర కూడా పడదండి, ఆరోగ్యం కూడా బాగుందండి. ప్రభు నిత్యము కృపనిచ్చి క్షేమం ఇచ్చి కాపాడుతూ సంరక్షిస్తూ కట్టేస్తూ నిత్యము నడిపిస్తున్న దేవుని వైపు చూసి నువ్వు మరపెట్టు. మనుషుల దయను వర్ధిల్లుచుండెను, అభివృద్ధి పొందాను. స్తోత్రం, హల్లెలూయా. ఈ సంఘాన్ని కూడా జ్ఞానమందు వయస్సునందు దేవుని దయందు మనుషుల దయందు వర్ధిల్లుగాక. ఆమేన్. మీ కుటుంబాలు కూడా వర్ధిల్లుగాక. ఆమేన్. దేవుడి వాక్యం దీవించుగాక. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన యేసయ్యా, ఈ రోజు మీ మాటలు మాట్లాడి